తమిళ రాజకీయాలు రాజ్ భవన్ కు షిఫ్ట్ అయ్యాయి. తాజాగా పన్నీర్ వర్గం నేతలు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ను కలవనున్నారు. పన్నీర్ తరఫున వాళ్లు గవర్నర్ ను కలవబోతున్నారు. తాజా పరిస్థితులతో పాటు పన్నీర్ కు సపోర్ట్ చేస్తున్న వాళ్ల లిస్టు కూడా ఇవ్వబోతున్నారు. పన్నీర్ కే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం. అంతకుముందు విద్యాసాగర్ రావుతో అన్నాడీఎంకే ఎల్పీ నేత పళనిస్వామి భేటీ అయ్యారు. 40 నిమిషాలకు పైగా ఇద్దరు మాట్లాడుకున్నారు. తనతో పాటు 10 మంది మంత్రులను తీసుకువెళ్లారు పళనిస్వామి. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లెటర్ ను విద్యాసాగర్ రావుకు ఇచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ తనకే ఉందని, తనకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, 2 వర్గాలు ఇప్పుడు గవర్నర్ ని కలిశాయి. ఏం చేయబోతున్నారు గవర్నర్? సౌమ్య, తమిళనాడు రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు రాజ్భవన్కి వస్తున్నాయి. పార్టీల దారులన్నీ రాజ్భవన్కి వచ్చేసినాయి. ఇవాళ దీనిపైన తమిళనాడు రాజకీయ సంక్షోభం పైన నిర్ణయం తీసుకోవాల్సింది, దీనికి పరిష్కారం చూపాల్సిందిగా గవర్నర్ చేతిలోనే ఉంది. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు, గవర్నర్ని కలుస్తున్నారు. నిన్న ఏజీ అడ్వైజ్ అనుసరించారని నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కనుక ఇంకా అంతర్గతంగా ఇంకేమైనా ఆయన లీగల్గా వచ్చే సమస్యలపైన ఏమైనా స్టడీ చేస్తున్నారో తెలియదు. కానీ ఇంత క్రితమే శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి, మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి గవర్నర్ను కలిసిపోయారు. వారితో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి బయటికి పంపినట్టు మనకు తెలిసింది. అంటే సమావేశం కూడా ఎక్కువసేపు జరగలేదు. ఇప్పుడు 7 గంటలకు పన్నీర్ సెల్వానికి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు వచ్చి గవర్నర్ కలుస్తారని సమాచారం వస్తున్నది. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని సమాచారం. కాబట్టి ఇట్లా అన్ని 2 శిబిరాలకు సంబంధించిన నాయకులు వస్తున్నారు, గవర్నర్ను కలిసిపోతున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ ఈ విషయంలో. అయితే ఇవాళ నిన్న ఈ 2 రోజుల పాటు జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే కనుక ఇవాళ ఈ నిమిషం వరకు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికల్లా జరిగిన పరిణామాలు మొత్తం తీసుకుంటే కనుక ఇవాళ జరిగిన అతిపెద్ద పరిణామం శశికళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజకీయాలను కొలికి వస్తాయని అంతా అనుకున్నారు. బహుశా ఆమె పన్నీర్ సెల్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా లేదు. తనకున్న అవకాశాలన్నింటినీ పకడ్బందీగా వాడుకుని ముందుకు వెళ్ళిపోతున్నది. పన్నీర్ సెల్వం వెంట ఇప్పటికిప్పుడు తీసుకున్నా సరే కేవలం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ఉన్నారు. ఒక 7 నుంచి 8 మంది వరకు ఎంపీలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కానీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండాల్సినంతగా లేదు. ఎంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతమంది ఎమ్మెల్యేలు అవసరమో అంతమంది ఎమ్మెల్యేలు లేరు. కాబట్టి ఇదంతా కూడా సంక్షోభం. ఒక సంక్షోభం ముగిసిన వెంటనే మరొక 2-3 సంక్షోభాలు వెంటనే రాజకీయాల్లో తెరపైకి వస్తున్నాయి, వెంటనే వస్తూ ఉన్నాయి. ఇవాళ మాత్రం అంటే జనరల్గా ఇది 7-8 రోజుల కింద స్టార్ట్ అయినప్పుడు అది ఏఐడిఎంకే ఆఫీస్ నుంచి పోయస్ గార్డెన్ నుంచి అటు గోల్డెన్ బయట దాని వరకు బయట వరకు వెళ్ళిపోయింది. అది రిసార్ట్ వరకు వెళ్ళిపోయింది. రిసార్ట్ నుంచి మళ్ళీ రాజ్భవన్కి వచ్చింది. పన్నీర్ సెల్వం రాజకీయం చూస్తే కనుక గ్రీన్వేస్ రోడ్లో ఉన్న తన నివాసం కేంద్రంగా అక్కడ జరిగిన చర్చోపచర్చల తర్వాత అతని రాజకీయం కూడా మళ్ళీ ఇక్కడ తిరిగి రాజ్భవన్కే చేరుకున్నది. 2 శిబిరాల రాజకీయం కూడా రాజ్భవన్కే చేరుకున్నది. 3 అంటే డిఎంకే కూడా ఇక్కడ జరుగుతున్న అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నది. పార్టీ పరంగా తామేం తీసుకోవాలి, తమ నిర్ణయం ఏందో ఆయన కూడా ఆ ఫ్లోర్లో హౌస్లో చెప్తాను చెప్పిండు. ఏజీ చెప్పిన దాంట్లో కూడా ఫ్లోర్ టెస్ట్కు ఆయన కండక్ట్ చేయమని చెప్పండి. మరి ఫ్లోర్ టెస్ట్ అంటే అందులో ఏం చేస్తారు, ఏ అంశాలను తీసుకుంటారు, ఓటింగ్ జరుపుతారా? ఓటింగ్ జరిపితే కనుక ఇప్పుడు ఈయన చెప్తున్న 120 మంది ఎమ్మెల్యేలు నిర్దిష్టంగా ఎంతమంది పళనిస్వామి వెంట ఉంటారు, ఎంతమంది ఉండరనే ఒక భయం, అనుమానం వారి లోపల ఉన్నది. లేకపోతే కనుక కేవలం పరేడ్ తీసుకుంటారా, పరేడ్ తీసుకునే అవకాశం లేదని ఒక బలమైన ఆర్గ్యుమెంట్ కూడా 2 శిబిరాల నుంచి వస్తూ ఉన్నది. ఇట్లా రకరకాలమైన అభిప్రాయాలు, రకరకాలమైన ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి. ఎట్లో తీసుకున్నా సరే ఈ సంక్షోభానికి ఎట్లా ముగింపు పలకాలనే దానిపైనే అందరూ ఆలోచిస్తున్నది. ఇక్కడ మనం శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత కొంత ఏఐడిఎంకే చీలిపోయిన వర్గంలో, శశికళ వర్గంలో అంత బలం లేదు వారి లోపల. వారు అనివార్యంగా వచ్చి ఆ పన్నీర్ సెల్వాన్ని ఆశ్రయిస్తారు అనే ఒక గట్టి ధీమా ఆ పన్నీర్ వర్గంలో బలంగా ఉంది. అది రేపో ఎల్లుండో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ వద్దకు వస్తారని వాళ్ళు భావిస్తున్నారు. ఆ భావననే వారిని బలంగా నిలబెడుతున్నది. మరి నిజంగానే వస్తారా, నిలబడతారా, పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అంటే అది రేపు జరగబోయే పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే కనుక ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోనే ఆయన ఏమీ చేసే పరిస్థితి లేదు. పళనిస్వామి దగ్గర రిసార్ట్లో
గోల్డెన్ బే రిసార్ట్లో ఇప్పటికిప్పటికి ఉన్న వాళ్ళ సంఖ్య తీసుకున్నా సరే వాళ్ళు చెప్తున్న లెక్క, గవర్నర్కు చెప్పిన లెక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్నారని చెప్తున్నారు. అయితే మరి గవర్నర్ ఈ విషయంలో ఆయన రాజ్భవన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు, ఎవరిని పిలుస్తున్నామని కానీ ఎవరిని పిలవడం లేదని కానీ జరుగుతున్న పరిణామాలపైన కూడా రాజ్భవన్ నుంచి ఎలాంటి లేఖ కూడా బయటికి రాలేదు, ప్రకటన కూడా బయటికి రాలేదు. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే బయటకు వచ్చిన తర్వాత దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయో కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ దీని సెంటర్గా జరుగుతున్న మొత్తం పరిణామాలు చూస్తే కనుక, తమిళనాడులో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక గతంలో 30 ఏళ్ల కింద జరిగిన రాజకీయ పరిణామాలే మళ్ళీ ఒకసారి ఇక్కడ పునరావృతం అవుతున్నాయి. కాకపోతే కనుక ఆ వేళ ఉన్న రాజకీయం వేరు, ఆ రోజున నాయకులు వేరు, ఆ వేళ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, సామాజిక పరిస్థితులు వేరు. కానీ ఇవాళ వేరు కాబట్టి ఈ మారిన పరిస్థితులకు అనుకూలంగా తమిళనాడు ప్రజల నాడిని పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ ఇవాళకి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా మళ్ళీ చీలిపోయిన వర్గం ఉత్తగానే ఉంటుందా, ఆ వర్గం వీళ్ళకి సహకరిస్తూ కూర్చుంటుందా అంటే అది కూడా పెద్ద సవాలే. కాబట్టి ఇప్పుడున్న శశికళ వర్గానికి గట్టి ధీమాను ధైర్యాన్ని ఇచ్చే నాయకులు ఉన్నారా లేరనేది కూడా అదొక కాలం సమాధానం చెప్పాలి దానికి. కానీ పన్నీర్ సెల్వం విషయంలో ఈయన నాయకత్వం పైన ఈయన సమర్థత నిజంగానే బలంగా ఉంటే కనుక ఇప్పటికే ఎమ్మెల్యేలు రావాల్సి ఉండే కదా, ఎందుకు రాలేదంది. ఇట్లా రకరకాల చర్చలు, రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు ఇంకా వీటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇక చివరికి మరోసారి బంతి గవర్నర్ కోర్టులోనే ఉంది. ఆ బంతిని ఎక్కడ వేస్తారో ఏందనేది ఆయన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైతే ఆయన వైపు నుంచి ఇంకా నిర్దిష్టంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఆశాభావులు మాత్రం పన్నీర్ సెల్వం వైపు నుంచి రేపో ఎల్లుండో కనుక ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారు కాబట్టి తమకు మరింత గడువు ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉన్నది. మరి నిజంగానే ఇస్తారా ఇవ్వరా కూడా చూడాలి. శశికళ వర్గం మాత్రం ఖచ్చితంగా తమకు అవకాశం ఇవ్వాల్సిందే, తాము సంపూర్ణమైన మెజార్టీ ఉందని వాళ్ళు గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే రెండు శిబిరాల్లో ఉన్న నాయకులను తీసుకుంటే కనుక సాధారణ ప్రజలు, సగటు ప్రజలు, వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు మేజర్ సంఖ్యలో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరికి వస్తున్నారు. పొద్దున పూట అయితే కనుక జాతర మాదిరిగా జనం ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, అభివాదం చేసి వెళ్ళిపోతున్నారు. మరొక వైపున పోలీస్ గార్డెన్ దగ్గర కానీ ఏఐడిఎంకి ఆఫీసులు కానీ వాళ్ళకు ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ నాయకులకు సంబంధించిన కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. మన దగ్గర 1994లో ఏదైతే రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అచ్చం అలాంటి రాజకీయ పరిణామాలే, అట్లాంటి వ్యవహారం ఇక్కడ కూడా జరుగుతున్నట్లు అర్థమవుతూ ఉన్నది. కానీ ఆ వేళ ఉన్న పరిస్థితి ఇవాళ ఉన్న పరిస్థితి వేరు కాబట్టి ఇవాళ క్షణక్షణానికి నిమిషానికి తెలిసిపోతున్నది ఎవరి బలమేంటో ఎవరి బలహీనత ఏంటో అద్దంలో చూసుకున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి రాజకీయాలను దీన్ని గోలుమాలు చేయడం కూడా అంత ఈజీగా ఉన్నట్టు లేదు. అయితే శశికళ పట్టిన మొండి పట్టు, ఆమె పట్టు వదలడం లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కనుక అట్లే ఉంటే కనుక, ఎవరు పట్టుదారిపోకుండా ఆయన పళనిస్వామి చేతిలో అట్లే ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రేపు కనుక ఒకరో ఇద్దరో జారిపోయినా సరే ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉండే ఛాన్సే లేదు. పన్నీర్ సెల్వం కూడా మరి తక్కువ మందితో ఏర్పాటు చేసినట్టు అక్కడ కూడా చేసే ఛాన్సే లేదు. డిఎంకే దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళే అవకాశం ఎట్లాగూ ఇప్పటికైతే లేదు. మరి ఇద్దరితో తీసుకుని ఆయన లాభపడతారో కూడా అది కూడా తెలవడం లేదు. ఎట్లా తీసుకున్నా సరే ఈ విషయంలో చివరిగా నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరు. ఇప్పుడు పన్నీర్ సెల్వానికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వారు ఏం మాట్లాడతారు, తర్వాత పన్నీర్ సెల్వం ఇవాళ పొద్దుగర మాట్లాడింది, ఆ శశికళ వర్గం ఇవాళ పొద్దుగర మాట్లాడిన రెండు శిబిరాల మాటలు చూస్తే కనుక ఒక దగ్గర ఒక మెట్టు దిగినట్టు పన్నీర్ సెల్వం కనబడి పెద్దరికాన్ని చాటుకుంటే, రెండో వైపున శశికళ పట్టుబదలని విక్రమార్కుల్లా ఆమె అట్లాగే ఉన్నది, ఎక్కడ కూడా పట్టు సడలేదు. తాను జైలుకి వెళ్ళినా సరే తన వర్గానికి సంబంధించిన వాళ్ళు, తాను ప్రతిపాదించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సిందే, తమ ప్రభుత్వం ఉండాల్సిందని చెప్తున్నది. ఇవాళ పన్నీర్ సెల్వం పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. కాబట్టి ఇక్కడ ఇవాళ పరిణామాలు ఇక మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. సౌమ్య, పొద్దునుంచి గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర హై డ్రామా కొనసాగుతూనే ఉంది. పొద్దునుంచి కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ఎక్కువగా కనిపిస్తోంది, ఇంకా మూవ్మెంట్ కూడా కనిపిస్తోంది. చెన్నై నుంచి బుచ్చన్న అందుబాటులో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. బుచ్చన్న, గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర హై డ్రామా ఇంకా కొనసాగుతోంది, శశికళ ఇంకా అక్కడే ఉన్నారు. సో అరెస్ట్ ఎప్పుడు చేస్తారామని? మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మనం తీసుకున్నప్పుడు ఇక శశికళ గురించి మనం మాట్లాడితే కనుక, తమిళనాడు రాజకీయాలలో జయలలిత వెంట 30 సంవత్సరాల పైబడి ఉన్న శశికళ ఇవాళ తమిళనాడు రాజకీయాన్ని మొత్తాన్ని శాసిస్తున్నది. ఇట్లాంటి నాయకులు బహుశా ఈ సౌత్ ఇండియన్ మొత్తం ఎంటైర్ పాలిటిక్స్లో ఇన్నేళ్ల కాలంలో ఒక వ్యక్తి సెంట్రిక్గా ఒకరి దగ్గర ఉండి ఒక రాజకీయాన్ని శాసించిన వాళ్ళు, ప్రభావితం చేసిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, లేదా కనుక
వెనుక ఉన్నారు. కానీ ఈమె నేరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నది. ఇవాళ తమిళనాడు జరుగుతున్న పరిణామాల్లో పన్నీర్సెల్వం ముఖ్యమంత్రి అవుతారా, పళనిస్వామి అవుతారా, లేకపోతే కనుక స్టాలిన్ అవుతారా, ఇది కాదు సమస్య. ఇది డిబేటబులే కాదు. కానీ శశికళ వివరిస్తున్న తీరు పట్ల ఆమె ఎందుకోసం ఇట్లా చేస్తూ ఉన్నది. ఇవాళ అసంఖ్యాకమైన జనం పన్నీర్సెల్వానికి మద్దతు ఇవ్వడం వెనుక ఉన్నది పన్నీర్సెల్వం చేసిన అద్భుతమైన అమోఘమైన పనులను చూసి కాదు, లేకపోతే కనుక పన్నీర్సెల్వం మృదు స్వభావాన్ని చూసే కనుక, లేకపోతే కనుక పన్నీర్సెల్వం అద్భుతమైన వ్యక్తి అని కాదు. అక్కడ ఇతన్ని ఎవరైతే బహిష్కరించిండో పార్టీ నుంచి, ఇతనికి పోటీగా ఎవరైతే ఉన్నారో, లేకపోతే కనుక ఎవరితోనైతే విభేదించి పన్నీర్సెల్వం బయటకు వచ్చిండో ఆ వ్యక్తి పట్ల ప్రజల్లో ఉన్న రెండవ అభిప్రాయమే ఇవాళ రాజకీయ సంక్షోభంలో ఉన్న ప్రధానమైన పన్నీర్సెల్వానికి బలం ఇవ్వడానికి కారణమైందే ఆమె పట్ల ఉన్న నెగిటివ్ అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఈ 9 రోజుల కాలంలో మొత్తం తీసుకుంటే కనుక పన్నీర్సెల్వం తిరుగుబాటు జెండా ఎగిరేసినప్పటి నుంచి ఆమె రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నది. తన చేతిలో నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నది. రాజకీయాన్ని తన చుట్టూ నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నది. జరుగుతున్న చర్చలు కానీ, ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ప్రజల్లో చర్చ కానీ తన సెంటర్గా జరిగేటట్టు చూసుకుంటున్నది. తన పైన మోపిన అభిప్రాయాన్ని కానీ, నిందలు కావచ్చు, లేకపోతే కనుక అమ్మ మరణం తర్వాత జరిగిన పరిణామాలను ఈమె చెప్పలేదు. విచారణ కమిషన్ వేయాలని పన్నీర్సెల్వం డిమాండ్ చేసిన తర్వాత కూడా ఆమె నుంచి స్పందన లేదు. కాకపోతే అమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తానని, అమ్మ సింహం అయితే తాను సింహం అని, ఇద్దరికి జైలు జీవితం ఉందని ఇట్లా ప్రజలకు కొన్ని సానుకూలమైన సంకేతాలు పంపించుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆమె గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్నారు. అక్కడనే చర్చలు జరుపుతున్నారు. అక్కడి నుంచి ఒక బృందాన్ని ఇక్కడికి గవర్నర్ దగ్గరికి పంపించారు. ఇప్పుడు అక్కడనే ఉన్నారు ఆవిడ. అయితే ఆవిడని ఇవాళ రాత్రికి కానీ, రేపు పొద్దుగాల కానీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది. ఇవాళ కనుక ఆమె సరెండర్ ఇవాళ ఖచ్చితంగా ఇవాళ నైట్కో లేకపోతే రేపు పొద్దున్నో ఆమె సరెండర్ చేస్తారు. కాబట్టి ఆమె కోరుతున్నది కూడా అదే. విషయం ఎంత ఎక్కువై ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్తే అంత మంచిదని అభిప్రాయంతో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. నాయకులతో కూడా ఆమె ఎప్పటికప్పుడు చర్చలు సంప్రదింపులు చేస్తున్నది. తన దగ్గరే ఉంచుకున్నది ఎమ్మెల్యే అందరినీ కూడా. తాను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో కూడా శశికళ తీసుకున్న ఒక నిర్ణయం గైండర్ సామాజిక వర్గానికి సంబంధించిన పళనిస్వామిని తీసుకున్నది. ఇక్కడ దేవర సామాజిక వర్గం తర్వాత వాళ్ళే చాలా బలంగా ఉన్నది. వీళ్ళు అంటే మన దగ్గర మన రాష్ట్రంలో తీసుకుంటే కనుక అంతో ఇంతో పోల్చుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గంతో ఈమెను పోల్చుకుంటే కనుక మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కాస్త అటు ఇటుగా ఆ పళనిస్వామి సామాజిక వర్గాన్ని పోల్చుకోవచ్చు. వీళ్ళు ఆర్థికంగా కానీ, సమాజపరంగా కానీ ఈ తమిళనాడు రాష్ట్రంలో ఒక ఫోర్స్గా ఉన్నవాళ్ళు. కాబట్టి అంత ఫోర్స్ ఉన్న కమ్యూనిటీకి వెళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని తీసుకున్నది. ఈమె చాలా వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేసుకుంటూ వస్తున్నది. కాకపోతే కనుక ఆమె పొలిటికల్ డెస్టినీ మాత్రం అది వేరేలాగా డిసైడ్ అయింది. కాబట్టి ఆమె మళ్ళీ మరి ఇంకా తర్వాత ఫర్దర్గా ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు అనేది తెలియదు. ఇప్పటికెళ్తే ఆమె గోల్డెన్ బే రిసార్ట్ బేస్గా చేసుకొని దాని వేదిక చేసుకొని రాజకీయం నడుపుతూ ఉన్నారు. అక్కడనే ఉన్న ముఖ్య నాయకులతోని, మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని చర్చలు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. బహుశా ఇవాళ గవర్నర్ దగ్గరికి పంపిన తర్వాత ఏదో నిర్ణయం వస్తుందేమో. గవర్నర్ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఆమె తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. తాను జైల్లో ఉన్నా సరే పార్టీ కార్యదర్శిగా తానే ఉంటారు కాబట్టి ప్రతి నిర్ణయం తన కనుసన్నలో జరుగుతున్న అభిప్రాయంతో కూడా శశికళ ఉన్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా మనం ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలలో పన్నీర్సెల్వం శిబిరం, అటు శశికళ శిబిరం, ఈ రెండు శిబిరాల మధ్య ఎత్తులు పై ఎత్తులు తీసుకుంటే కనుక శశికళ వర్గం ఇప్పటి వరకు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య ఆమె దగ్గర ఉన్నది. అది ఆమెకు మానసిక బలాన్ని ఇస్తున్నది. ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నారు కాబట్టి జైలుకు వెళ్ళకున్నా తాను లేకపోతే కనుక తన మనుషులు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గట్టి ధీమతో ఉన్నది శశికళ. బహుశా ఆమెను ఇవాళ రాత్రికి ఇక్కడి నుంచి ఆమెను అరెస్ట్ చేస్తారని కూడా సమాచారం వస్తున్నది. అయితే ఆమె చేసిన తర్వాత బెంగళూరు తీసుకొని పోతారు. ఆ బెంగళూరులోనే ఉంటుంది, ఆవిడ జైల్లోనే ఉంటుంది. ఆ తర్వాత రాజకీయం ఇక్కడ మారే అవకాశం ఉంది. ఈ లోపుగానే జరగవలసిన పనులన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ పన్నీర్సెల్వం మనుషులు ఈ ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి మాట్లాడిన తర్వాత, భేటీ తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రేపటి పొద్దుగాల కల్లా శశికళ ఇక్కడ లొంగిపోతుందా లేదా, అక్కడ పోలీసులు అక్కడికి వెళ్తారా లేదా, ఇంకా ఏమేమి పరిణామాలు జరుగుతాయనేది ఇవాళ మధ్యరాత్రి చాలా నాటకీయ పరిణామాలు జరిగే అవకాశం అయితే ఉంది.